ఆర్టీసీ కార్మికుల ఆరోగ్యానికి తార్నాకలోని సంస్థ దవాఖానా చాలా కాలంగా భరోసా ఇస్తోంది. మన రాష్ట్రం నుంచే కాక ఏపీ నుంచి కూడా ఆర్టీసీ సిబ్బంది చికిత్స కోసం అక్కడికే వెళుతూ ఉంటారు. అలాంటి దవాఖానాలో రోగులకు మెడిసిన్ కొరత ఇబ్బందిగా మారింది. దీంతో మెడిసిన్ కొనుగోలు పనిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్లో ప్రైవేట్ సంస్థల జమానా మొదలు కాబోతోంది. దవాఖానలో ఉన్న మందుల కొరత సమస్యను ప్రైవేట్ సంస్థల చేతికి అప్పగించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ హాస్పిటల్కు రోజుకు 1000 నుంచి 1500 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వీళ్ల కోసం ఏటా దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన మెడిసిన్ కొంటారు. ఇందులో 384 రకాల మందులు ఉంటాయి. అయితే పెద్ద మొత్తంలో కొనే మెడిసిన్ కు ఇబ్బంది లేకున్నా తక్కువ మొత్తంలో అవసరమయ్యే మందులను కంపెనీలు సరిగ్గా సప్లై చేయడం లేదు. అందుకే ఈ వ్యవహారాన్ని మెడ్ప్లస్ సంస్థకు అప్పగించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. Medicines are in three groups, sir. Three groups. One is our stock item, and the inventory is around 300. So 300 common drugs we have made stock item. But with every day the medical science is advancing. So medicine which I have in stock, that becomes the doctors will prescribe new medicine, which is not my stock item. So that I cannot supply to the patient. So I will do local purchase. And that takes minimum 1 day, 24 hours, sometimes 48 hours to get. మెడ్ప్లస్ సంస్థకు చెందిన 6 ప్రతినిధులు ఇప్పటికే హాస్పిటల్లో వివరాలు సేకరిస్తున్నారు. పేషెంట్లకు ఎక్కువగా అవసరమయ్యే మెడిసిన్ గురించి తెలుసుకుంటున్నారు. జస్ట్ అబ్జర్వ్ చేద్దామని వచ్చినాం. అంటే వాళ్ళు ఎలా డిస్పెన్సింగ్ చేస్తున్నారు ఏంటని అబ్జర్వ్ చేద్దామని వచ్చినాం. అబ్జర్వ్ చేయమని మాకు పర్మిషన్ తీసుకున్నాం. మేము పైన సీఎంఓ గారికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాం. జస్ట్ హౌ దే ఆర్ డిస్పెన్సింగ్ అని చెప్పేసి చూద్దామని మేము నేర్చుకుందామని 1 వీక్ మొత్తం 6 మెంబర్స్. నాణ్యమైన మందులను సంస్థ యాజమాన్యమే కొంటే సరిపోతుందని ఆర్టీసీ యూనియన్ నేతలు అంటున్నారు. వేరే సంస్థలకు అప్పగిస్తే కార్పొరేషన్ కు లాభం ఉండదని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తార్నాక హాస్పిటల్ అదే రకంగా జిల్లా డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటి మందు సప్లై అంతా కూడా ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పాలని చెప్పి నిర్ణయించినట్టు తెలుస్తుంది. తక్షణమే ఈ చర్య విడనాడాలని చెప్పి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్టీసీ కార్మికులకి మందులు సరఫరా చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం ఉంది. ఈరోజు నాణ్యమైన మందులు ఇస్తామని లేదా మార్కెట్లో మనం అడిగిన మందులు మనకి ఇవ్వట్లేదు కాబట్టి కంపెనీలకి అప్పచెప్తామనే పేరుతోటి ఈరోజు మెడిప్లస్కి మొత్తం మన మందుల వ్యవస్థనంతా అప్పచెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఆర్టీసీ మీద ఆర్థిక భారం పట్టడమే కాకుండా మొత్తం కార్మికులు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి, కొన్ని ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఏదైతే 8 కోట్ల రూపాయలు మన మందుల కోసం ఖర్చు పెడుతున్నాం, ఇది 12 నుంచి 13 కోట్ల దాకా ఖర్చు అయ్యే ప్రమాదం ఉందనేది తెలుస్తుంది. అంటే ఆర్థికంగా ఆర్టీసీ మీద 5 కోట్ల రూపాయలు భారం పడుతుంది. హాస్పిటల్లో అవసరాన్ని బట్టి రోజుకు కనీసం ఇక్కడి నుంచి 10 కేసులను వేరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తుంటారు. ఇన్ని సేవలు అందుతున్న చోట మెడిసిన్ కొనుగోలును ప్రైవేట్ వాళ్లకు అప్పగించడాన్ని మరోసారి ఆలోచించాలని కార్మికులు కోరుతున్నారు. డ్రైవర్ నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ ఒకటి చేయించుకున్నా. ఆపరేషన్ ఫస్ట్ క్లాస్ జరుగుతుంది. A1 డాక్టర్లు ఉన్నారు, A1 ఉన్నారు. మా తార్నాకల ఏం అభ్యంతరం లేదు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను. ఎప్పుడన్నా అడ్మిట్ చేసుకుంటారు సార్, ఇమ్మీడియట్లీ అడ్మిట్ చేసుకుంటారు. దాంట్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ట్రీట్మెంట్ అయితే పర్లేదు సార్. వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోల్చుకుంటే ఇంట్లో మాత్రం 100%. కార్మికులు, కార్మిక సంఘాల నేతలు వద్దని కోరుతున్నా ఇప్పటికే మెడ్ప్లస్ సంస్థ ప్రతినిధులు మాత్రం హాస్పిటల్లో వివరాలు సేకరించే పనులు మొదలుపెట్టారు.